ఇదే బిజ్వారం గ్రామంలో నాతో పాటు పుట్టిన నా స్నేహితులు చాలామందున్నారు. నాకన్నా ముందు పుట్టిన పెద్దవాళ్ళున్నారు. నాతో పాటు పుట్టిన మా అన్న, మా అక్కోళ్ళు గూడా ఉన్నారు. మా పెదనాయన కొడుకులున్నారు. మా ఇంకో పెదనాయన కొడుకులున్నారు. వాళ్ళందరూ గూడా పెళ్లిళ్లు చేసుకున్నారు. పిల్లలు కన్నారు. ఈనాడు వాళ్ళున్న స్థితి ఏంటి? నేనున్న స్థితి ఏంటి? ఏ మానవుడే గాని తనను తాను మార్చుకోవాల్సి ఉంటది. తనను తాను డెవలప్ చేసుకోవాల్సి ఉంటది. ఎల్లప్పుడు దాన్ని వ్యక్తి యొక్క వికాస ధర్మం పైన ఆధారపడేటట్టుగా ఆలోచించాలి. తనను తాను పునర్నిర్మాణం చేసుకునే విధంగా ఆలోచన చేయాలె. అప్పుడు కష్టాలు మన చెంతకు రావు. అలా ఆలోచించడం లేదు కాబట్టి చాలామంది ఇబ్బందుల పాలవుతున్నారు. కొంతమంది అనుకోవచ్చు, గురుదేవా మేము ఆలోచిస్తున్నాం గానీ విఫలమైపోతున్నాం. ఎవరికైనా బాగుపడాలనే తాపత్రయమే ఉంటుంది. ఆ తాపత్రయంలో కష్టపడి ఏదో బిజినెస్ జేసి డెవలప్ అవుదాం, ఏదో వ్యాపారం జేసి ముందుకొత్తాం, ఒక జాబ్ జేసి పైకొత్తాం అనుకుంటుంటాం. కానీ అనవసరంగా ఏదో ఒక చిక్కు రావడం, మళ్ళీ కష్టాలు రావడం, దాన్ని తీర్చడానికి ఏదో ప్రయత్నం జేయడం, మళ్ళీ ఇంకో చిక్కు రావడం ఇట్లా జరుగుతా ఉంటాయి అనుకున్నప్పుడు, అక్కడ మనకు కనబడే సమాధానం ఏందంటే ఇలా జరిగే సందర్భంలో, ఏదో కర్మ నిన్ను కాశాడుతుందని లెక్క.